మరియు హర్ష కన్స్ట్రక్షన్కి చెందిన బాధితులందరికీ నా యొక్క నమస్కారం. మేము ఏకశిల నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మేము గత 14 వారాల నుంచి మేము సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము సమావేశాలు నిర్వహించుకున్న క్రమంలో అలాగే ఎంపీ గారిని సందర్శించడం జరిగింది. ఎంపీ గారిని కోరడం జరిగింది మా యొక్క అన్యాయాలు చూడమని చెప్పి. అప్పుడు ఎంపీ గారు వచ్చిన క్రమంలో సంఘటన జరిగింది. దాని మీద హర్ష కన్స్ట్రక్షన్కు చెందిన వారు ఏ వెంకటేష్ అండ్ అదర్స్ సత్యానికి దూరంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అది పురస్కరించుకొని మీడియా మిత్రులకు మరియు ప్రజలకు మరియు అధికారులకు అసలు విషయాలు తెలియడానికి సత్యమేంది అసత్యమేంది అతను సత్యదూరంగా ఏం మాట్లాడింది అనేది తెలవడానికి ఈ మీడియా సమావేశం ఏకశిల ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మా మెంబర్స్తో పాటు తన యొక్క మిగతా బాధితులు అతడు ఆ యొక్క గట్కేసర్ మండలంలో మేడిపల్లి మండలంలో అలాగే రాంపల్లిలో ఆ విధంగా ఎలాగైతే 1985 నుంచి జరిగిన లేఅవుట్లను మళ్ళీ 2005 తర్వాత ఎలా అక్రమంగా మార్చుకుంటూ అగ్రికల్చర్ ల్యాండ్గా కొనుక్కుంటూ ఎలా చేస్తున్నాడో మేము ఆ వివరణ ఇవ్వడానికి కోసం ఇలా మీడియా మిత్రుల ముందు సమావేశం అవ్వడం జరిగింది. మేము క్రానలాజికల్గా చెప్తాము, దయచేసి మా యొక్క విన్నపాలు వినండి. From Osmania University, worked as a registrar Osmania University for 2 terms, 6 years, 2002 to మేము మా అమ్మాయిలు ఉద్యోగంలో చేరి 2002లో ఇద్దరు 2005లో ఈ ప్లాట్ ఏదో కొనుక్కోవాలని చూస్తే ఏకశిలా నగర్లో డాక్యుమెంట్స్ మాకు కొనటానికి చూసినాము. డాక్యుమెంట్లో 2000 నంద్యాల ప్రభాకర్ రెడ్డి గారు అని వారి పేరు మీద జీపీఏ ఉన్న డాక్యుమెంట్స్ చూసాము. దాని తర్వాత 2002లో వేరే వారు కొన్నారు అండ్ దాని మీద నంద్యాల ప్రభాకర్ రెడ్డి గారే సంతకం చేశారు. తర్వాత 2003లో మళ్ళీ అదే ప్లాట్లో అమ్మటం జరిగింది వేరే వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి మేము ఫిబ్రవరి 2005లో కొనుక్కున్నాము. ఈ డాక్యుమెంట్ సీక్వెన్స్ చూస్తే లాయర్కి చూపెట్టాము మేము, అన్నీ లీగల్గా వ్యాలిడ్గా ఉన్నాయి. తర్వాత 2012లో అప్పుడు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోమన్నది, ఎల్ఆర్ఎస్కి అప్లై చేశాము. ఇంకా వాళ్ళ ఛార్జెస్ కట్టమని ఆటోమేటిక్గా నోటీసులు పంపించారు. మళ్ళీ ఆ నోటీసుల ప్రకారం కడితే మాకు ఎల్ఆర్ఎస్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంకా అదర్ విషయాలు మాకు తెలియదు. సడన్గా 2023లో ఈ వెంకటేష్ అండ్ గ్రూపు హర్ష కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 100 మంది గుండాలు లైక్ ప్రైవేట్ ఆర్మీ ఈవినింగ్ మొత్తము పెద్ద వెహికల్స్లో వచ్చేసి వ్యాన్లతోని పార్టీషన్ టిన్స్ పోల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఈ ప్లాట్లు ఆక్రమణ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ కొంతమంది కలిసి మేము అప్పటి కమిషనర్ మహేష్ భగత్ గారికి మొరపెట్టుకొని అట్లనే లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సహాయంతో దాన్ని ప్రివెంట్ చేయటం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆ హర్ష కన్స్ట్రక్షన్స్ వెంకటేష్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి హర్ష కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎప్పుడూ గుండాలని మెయింటైన్ చేస్తూ అక్కడ ఒక ఆర్మీ లాగా పగలు రాత్రి మెయింటైన్ చేస్తూ ఎవరైనా అక్కడ దగ్గరలో ఉండేవాళ్ళని భయపెడుతూ ఎవరైనా ప్లాట్ విజిట్కి పోతే కూడా ప్రివెంట్ చేస్తూ అవన్నీ కూడా భయపెడుతూ మమ్మల్ని అసలు భయభ్రాంతులను చేస్తూ వచ్చారన్నమాట. ఎంపీ గారు ఈ విషయాలన్నీ చూసి లీగల్గా ఉన్నదాన్ని వారు చెప్పినట్టుగా 2005లో మళ్ళీ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎట్లా సృష్టించారు. మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ జీపీఏ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఏమో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ డాక్యుమెంట్లలో కూడా రెవెన్యూ రికార్డ్స్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్లాట్స్ అనే ఉన్నాయి పహాణీలలో. కానీ రెవెన్యూ దగ్గరకు పహాణీ తీసుకోకుండా అప్పటి పంచాయతీ సెక్రటరీ గారితోనే ఇది చేసేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇప్పటికీ ప్లాట్లకి లేకుండా చేస్తున్నారు. చట్ట ప్రకారం ఏదైతే ఉన్నదో దానికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చెప్పింది ఏదైతే ఉందో అది అక్షరాల కరెక్ట్ అండి. దాంట్లోని కొన్ని ఫ్యాక్ట్స్ నేను కూడా చెప్పదలుచుకున్నాను. అందరూ కూడా దీని వెనకాల ఎవరున్నారు, ఎలా జరిగింది, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరున్నారు అని అందరు క్వశ్చన్స్ వేస్తున్నారు లాస్ట్ 1 వీక్ నుండి. కానీ నేను ఎప్పుడో జరిగింది ఇన్సిడెంట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ నేను చెప్పలేను. నాకు జరిగింది మాత్రం నేను చెప్పుకోగలుగుతానండి.
2015-16లో ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నాను. నేను ఫుల్ ప్రొసీడింగ్స్తోని ఫుల్ పేమెంట్ చేశానండి. 2023లో నేను పర్మిషన్ అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి నేను భూమి పూజ చేసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 మంది రౌడీలు వచ్చి నన్ను బెదిరించారు, పని ఆపమని చెప్పారు. దాని తర్వాత నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు రౌండింగ్స్కి వచ్చినప్పుడు వాళ్ళని పంపించడం జరిగింది. ఇల్లు మొత్తం ఫస్ట్ ఫేజ్లో ఇల్లు మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత మార్చ్ 11కి నైట్ 11 o'clock 10:45, 11 మధ్యలో ఒక జేసీబీని తీసుకొచ్చి మొత్తం కూల్చేశారండి. ఈ ఇల్లు కట్టడానికి నేను అక్షరాల 22 లక్షలు హోమ్ లోన్ ఇండియన్ బ్యాంక్ నుండి తీసుకున్నాను. ఒక ఇండియన్ బ్యాంక్ వచ్చేసి డాక్యుమెంట్స్ స్క్రూటినైజ్ చేయకుండా, లీగల్ వెరిఫికేషన్ చేయకుండా వాళ్ళు లోన్ ఇవ్వరండి. నేను కూడా లోన్కి అప్లై చేసే ముందు అన్ని డాక్యుమెంట్ వెరిఫై చేసుకున్నాను. 85లో ఈ లేఅవుట్ అయితే 2006, 2008, 2016, 2024 వరకు కూడా అన్ని ప్లాట్స్ అనే ఉంది. ఇంత వెరిఫికేషన్ జరిగినాక ఒక గవర్నమెంట్ బ్యాంక్ వెరిఫికేషన్ జరిగినాక కూడా గవర్నమెంట్ బ్యాంకును కూడా తప్పు అంటున్నాడు ఈరోజు. అట్లాగే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. మళ్ళీ మార్చ్ 24కి మళ్ళీ మొత్తం కూల్చేశాడు. 2 సార్లు కూల్చారు. వాళ్ళు ఒక 10 మంది ఉన్నారండి. ఆ 10 మంది వెంచర్లో తిరుగుతారు. వస్తున్నారు, అందరికి రమ్మని చెప్పు. ఎవరికి రావాలని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్, అందరం కలిసి సార్తో వస్తాం, మేమే వస్తాం. పని అయితే ఆపాలి. ఈ కూలగొట్టిన వాళ్ళు వచ్చేసి వెంకటేష్ మనుషులండి, ప్రైవేట్ వ్యక్తులు. ఆయన పెట్టుకున్న సెక్యూరిటీ, ఈరోజు చెప్పబడుతున్న సెక్యూరిటీ అని వీళ్ళు నిజానికి అక్కడ సెక్యూరిటీ కాదండి. చిన్న పెద్ద ఆడ ముసలి అందరినీ కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రైవేట్ ఆర్మీ ఎప్పుడో జరిగిన ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పలేనండి. నాకు జరిగినది నేను చెప్పాను. సో ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్కి ఆ 22 లక్షలు ఎవరు కడతారు? ఇప్పుడు ఇందులో మీరు ఇంకో క్వశ్చన్ కూడా వేశారు, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అని. నిజానికి గవర్నమెంట్ సిస్టంలో ఉన్న వాళ్ళే ఈ వెంకటేష్కి ఒక 10-15 ఇయర్స్ నుండి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ లేఅవుట్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి నేను డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్లో కంప్లైంట్ వేశాను. వేస్తే ఆగస్టులో కంప్లైంట్ వేశానండి. దాన్ని ఏ విధంగా మీరు క్యాన్సిల్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఆల్రెడీ 2000 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు క్యాన్సిల్ చేశారు అంటే ఈ రోజు వరకు నాకు లోపలికి కూడా రానివ్వరు. ఒక కామన్ పర్సన్ని లోపలికి కూడా రానివ్వట్లేదు. రెండోది, ఆ లేఅవుట్ క్యాన్సిల్ చేసిన తర్వాత హెచ్ఎండిఏకి వెళ్ళేసి ఆల్రెడీ కన్వర్షన్ అగ్రికల్చర్ నుండి రెసిడెన్షియల్ అయిన భూమినే మళ్ళీ రెండోసారి రెసిడెన్షియల్ చేసుకున్నాడు. ఇందులో హెచ్ఎండిఏ కూడా మిస్టేక్ ఉందండి. కావాలంటే ఆ డాక్యుమెంట్ కూడా ఇస్తాను. ఇప్పటికీ నేను 60 సార్లు తిరిగానండి. వాళ్ళు ఏమంటారు, వెంకటేష్కి మేము 2007లో కన్వర్షన్ చేశాము బిఫోర్ క్యాన్సలేషన్ ఆఫ్ పట్టేదార్ పాస్బుక్ ఇన్ 2010. ఈ 2010లో పట్టేదార్ పాస్బుక్ వెంకటేష్ అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత అక్కడ అందరికీ మేము ఎల్ఆర్ఎస్లు ఇచ్చాము. బట్ ఇప్పుడు వెంకటేష్కి పట్టేదార్ పాస్బుక్ క్యాన్సిల్ అయిన తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళందరూ ప్రాపర్టీస్ ఆయన దాంట్లో ఎంక్రోచ్ అవుతున్నారు అనడానికి ఆయనకి లోకల్ స్టాండీ లేదు. ఈ డోంట్ హ్యావ్ ఎనీ టైటిల్ ఎవిడెన్స్ దేర్ అని వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు. కానీ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, పుట్ ఇట్ ఆన్ పేపర్. మీరు ఎక్కడికి పోయినా కానీ కోర్టుకి వెళ్ళి చూసుకో అంటున్నారు కదా, మీరు రాసి ఇవ్వండి, నేను కోర్టుకి వెళ్ళి నా 200 yards నేను క్లియర్ చేసుకొని వస్తాను అంటే ఎవరు ఇవ్వట్లేదు సార్. నా ఉద్యోగం మానేసి మార్చి 23 నుండి ఈ రోజు వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను. ఆ బ్యాగ్లో ఉన్న పేపర్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ డిపార్ట్మెంట్లో వేసిన డాక్యుమెంట్స్ అండి. ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న కూర్చున్న ఏ ఒక్కరికి డాక్యుమెంట్స్ ఇచ్చినా కానీ మీరు చెప్తారు ఇది రెసిడెన్షియల్ ల్యాండ్ కదా, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది అంటే హర్ష కన్స్ట్రక్షన్ అనే మనిషి మొత్తం దీన్ని ఒక చిక్కుముడి వేసి ఎవరిని ఇప్పకుండా చేస్తున్నాడు. 2005లో ఈ హర్ష కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏ వెంకటేష్ అండ్ 2 others కలిసి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా వాళ్ళు మళ్ళీ మాకు అమ్మిన ఓనర్స్తో వాళ్ళు ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకు దాని మీద 40 కోట్ల లోన్ డిహెచ్ఎఫ్ఎల్తో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళు లోన్ కట్టలేని కారణంగా వాళ్ళు వెంచర్కి వచ్చి అప్పుడు దీన్ని మాకు ఇక్కడి నుంచి లోన్ వచ్చినప్పుడు తెలిస్తే మేము వెళ్ళి అతన్ని మొటేషన్ చేసుకున్నాడు. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని మొటేషన్ చేసుకున్న తర్వాత ఆ మొటేషన్ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డీఓ రంగారెడ్డి 2010లోనే క్యాన్సిల్ చేసేసారు. అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, అది మొత్తం ప్లాటెడ్ ఏరియా అని చెప్పి డిక్లేర్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత 2005లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని తర్వాత 2006లో ఇతని ప్రోద్బలంతో డిపిఓతో లేఅవుట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మా లేఅవుట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. ముందు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని లేఅవుట్ ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా 739 to 42 సర్వే నెంబర్ల వరకు కొనుక్కొని దాన్ని
లేఅవుట్ క్యాన్సిల్ చేపించడం జరిగింది. తర్వాత లేఅవుట్ క్యాన్సిల్ అయిన ఆర్డర్స్ మేము ఛాలెంజ్ చేసినాము. ఛాలెంజ్ చేసిన తర్వాత 2010లో 8859 ఆఫ్ 2008లో ఛాలెంజ్ చేస్తే దాని 2010లో మాకు ఆర్డర్ అయింది. అది హైకోర్టు వారు లేఅవుట్ను ఎగ్జిస్టింగ్లో ఇచ్చారు. తర్వాత మేము కంటిన్యూగా ఎల్ఆర్ఎస్ కట్టుకుంటూనే ఉన్నాము. ఎల్ఆర్ఎస్ తీసుకున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రకారం మాకు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇస్తున్నారు. మేము కట్టుకుంటున్నాం. కానీ మళ్ళీ 2001, 2002 ప్రాంతంలో మళ్ళీ ఏదైతే ఇతనికి 47 ఎకరాలు సెటిసైడ్ అయిపోయిన తర్వాతను అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ఇది ప్లాటెడ్ ఏరియా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 9 ఎకరాలను ఈ ధరణి వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకొని 9 ఎకరాలను మళ్ళీ పాస్బుక్లు తీసుకున్న తర్వాత ఆ 9 ఎకరాలు మళ్ళీ పాస్బుక్లు తీసుకున్నాడని తెలిస్తే మాకు తహసీల్దార్ మేము సర్వే కోసం వస్తామని చెప్పి వస్తే మేము దాన్ని రెసిస్ట్ చేసాం. సర్వేను కుదరదు, ఇక్కడ మాది ప్లాటెడ్ ఏరియా అంటే వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఆ 9 ఎకరాల ల్యాండ్ మొటేషన్ ల్యాండ్ మళ్ళీ మేము హైకోర్టులో వేసి దాని మీద స్టే ఉంది. ఈ క్రమంలో వన్ హ్యాండ్ ఒక వైపు ఆయన 2005లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నాడు. తర్వాత 2005-06 నుండి ఇప్పటి వరకు ప్లాట్లు ఒక 206 ప్లాట్లు కొనుక్కున్నాడు. ఆ 206 ప్లాట్లలో సర్వే నెంబర్ 739 నుంచి 49 వరకు మెన్షన్ చేసి ఉన్నది. ఇప్పుడు మీడియా మిత్రులకు ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్స్ మీకు ఇస్తా. ఇప్పుడు అతను ప్లాట్లు కొని 2020లో కూడా తను మా ప్లాట్లను కొనుక్కొని మళ్ళీ వేరే వాళ్ళకు బిజినెస్ చేసుకుంటున్నాడు. అక్కడ ఒకవైపు అగ్రికల్చర్ ల్యాండ్ కొని తర్వాత అక్కడ డిస్ప్యూట్ క్రియేట్ చేసి మా ప్లాట్ల వాళ్ళని భయభ్రాంతులను చేసుకుంటూ రౌడీలను పెట్టి మళ్ళీ ప్లాట్ల తను కొనుక్కొని తను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటున్నాడు. కంపల్సరీ ఇది తప్పకుండా మీది గ్రహించాలి. డాక్యుమెంట్స్ మేము ఇస్తాము. ఒకవేళ అతను అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న తర్వాత మళ్ళీ దాన్ని ప్లాటెడ్ ఏరియాకి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు అది ప్లాటెడ్ ఏరియా అని చెప్పి. మా పక్క ప్లాట్లే కొన్నాడు అతను. నా ప్లాట్ వచ్చేసి 1474, అతని ప్లాట్ వచ్చేసి 1478 సార్. మా పక్కకే ప్లాట్ అతను ఉంటుంది. అయితే నీ ప్లాట్ ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ అంటాడు. అతను కొనుక్కున్నాడు. మళ్ళీ అతను 2010లో ఒక ప్లాట్ కొనుక్కొని 2014లో మళ్ళీ అమ్మిండు. మళ్ళీ 2018లో ఒక ప్లాట్ కొనుక్కొని 2020లో ప్లాట్ అమ్మిండు. 2021లో కొని 22లో అమ్మింది. అంటే అతని అమ్మిన ప్లాట్లనే నీలి శ్రీనివాసరెడ్డి అని ఒక అతను ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాడు. అందులో లేఅవుట్ లేదు, లేఅవుట్ క్యాన్సిల్ అయిందని అంటాడు, లేఅవుట్ లేనే లేదు, మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అని అంటాడు, తను ఉంటాడు. మళ్ళీ ఇలా వ్యాపారం చేసుకుంటూ రౌడీలను ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. ఇతను ఇక్కడ సామ్రాజ్యాన్ని నిర్మించిండని ఇతను ఇక్కడ ఒక ఏకశిలా నగర్లో ఈ ఏరియాలో మొత్తం ఒక సామ్రాజ్యాన్ని నిర్మించండి అని ఒక గవర్నమెంట్ అధికారి ధృవీకరించింది. నేను మీడియా ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను. మనకు సంబంధిత కలెక్టర్లను కానీ సంబంధిత పోలీస్ అధికారులు కానీ మేము వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాము. అతను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడని ఒక గవర్నమెంట్ అధికారి నిర్ధారించినప్పుడు అతని మీద మీ చర్యలు ఏమిటి? ఇలా మా ఒక్క వెంచర్ అని కాదు, ఇలాగే ఈ ఏరియాలో చాలా వెంచర్లు ఇలాగే చేసుకుంటూ ముందు ప్లాట్లను ఏం చేస్తాడు, అందులో రెవెన్యూ రికార్డులో ఉన్న ఏదైనా లొసుగులను కనిపెట్టి అగ్రికల్చర్ ల్యాండ్గా చేసుకోవడం, మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవడానికి పోతే ప్లాట్ల వాళ్ళు భయపడితే మళ్ళీ ప్లాట్లు అతనికి అమ్మాలి. ఇలా మొత్తం అలా ఎమ్నంపేటలో కానీ మేడిపల్లిలో కానీ వెంకటాద్రి టౌన్షిప్లో ఎస్సీ ల్యాండ్లను కానీ అసైన్ ల్యాండ్లను కానీ తర్వాత సర్వే నెంబర్ 823లో అలా చాలా కోకళ్ళు అన్నది. దీని మీద సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేసి అతన్ని ఏం పని చేస్తారు ఏదనేది మీ అధికారులకు చెప్తూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అతని ఆగడాలు చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక గవర్నమెంట్ అధికారి, ఒక పంచాయతీ అధికారి ధృవీకరించింది అతను ఒక సామ్రాజ్యాన్ని ఇక్కడ నిర్మించుకున్నాడని. కంక్లూడింగ్ పాయింట్ ఒకటే, అతని మీద మా ప్లాట్ల పర్మిషన్లు మా యొక్క ఎల్ఆర్ఎస్లు తీసుకొని మా ప్లాట్ల పర్మిషన్లు ఇచ్చి మా ఇంటి నిర్మాణం క్రమంలో ఎవరు గూండాలు కానీ అధికారులు కానీ మాకు అడ్డం రాకుండా చేయాలని సంబంధిత అధికారులకు మీ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏకశిలా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా.